హలో అందరికీ, ఈ వీడియో వచ్చేసి ఇడ్లీ పిండితో పునుకులండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే చేసేయండి. పునుకులు మట్టికి క్రిస్పీగా చాలా ఎమ్మీగా ఉంటుంది. విత్ చట్నీ, టమాటా చట్నీ. అదైతే ఇంక చెప్పాల్సిన స్పైసీతో ఈ క్రిస్పీతనంతో తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బా మామూలుగా ఉండదు. నేను చూపించేస్తున్నాను. చట్నీ అది చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు కాబట్టి నేను ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందైతే కనుక కొంచెం ఆయిల్ వేసుకుని పల్లీలు, శనగపప్పు కొంచెం దోరగా వేసుకొని సైడ్ చేసేసుకోండి. సైడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో మనం పల్లీలు అనేది కొంచెం సిమ్లో పెట్టి వేయించండి. లోపల కూడా కుక్ అవుతుంది, లేకపోతే పచ్చిగా ఉండి చట్నీ కూడా పచ్చివాసన కింద వస్తుంది. ఈ సైడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కొన్ని వేసాను అనుకోకుండా, అవి చాలా స్పైసీగా ఉన్నాయి. దాన్ని బట్టి మీరు కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు కొన్ని స్పైసీగా ఉంటాయి, కొన్ని నార్మల్గా ఉంటాయి. దాని తర్వాత టమాటాలు కూడా వేసుకుని దాంట్లో కొంచెం చింతపండు యాడ్ చేసేసుకుని సాల్ట్ వేసుకుని జీలకర్ర కూడా వేసుకుని మగ్గించేసుకోండి. మగ్గించేసుకున్న తర్వాత మొత్తం వాటర్ పోయేలా మగ్గించకండి, కొంచెం ఉంచండి. దీంట్లో కొంచెం ఎగిరిపోయిన తర్వాత వాటర్ కింద వస్తుంది. అది లైట్గా ఉంచారనుకోండి, ఇంకా మీరు వాటర్ కూడా వేసుకోవాల్సిన లేదు, నిల్వ ఉంటుంది మనకి. మీరు వాటర్ యాడ్ చేసే ముందు చూసుకోండి, నిల్వ ఎక్కువ ఉండకూడదు. ఉండడం వల్ల ఏంటంటే టేస్ట్ మారిపోవడం పోవడం అదన్నీ అవుతాయి అనమాట. ఇలా అయితే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మనం వాటర్ యాడ్ చేయకుండా దీంట్లోనే ఈ వాటరే ఉంచి మనం మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టేసుకుని ఇది సైడ్ చేసేసుకున్న తర్వాత మీ ఇష్టం అండి, మీరు పోపు వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, మామూలుగా చేసేసాను, ఎందుకంటే దీంట్లోనే శనగపప్పు ఇవన్నీ వేస్తాం కాబట్టి. ఇదైతే మట్టుకి ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండిలో మనం కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం బియ్యం పిండి అండి, ఒక 3 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ మైదా పిండి యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్ ఇవి కూడా వేసేసుకోండి. సాల్ట్, జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. మీ ఇష్టం, మీరు ఇంకా క్వాంటిటీ తీసుకుంటే ఇంకా క్వాంటిటీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇంత క్వాంటిటీకి నేను తీసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఇది వాటర్ కూడా యాడ్ చేయకూడదు. దాంట్లో ఉన్న వాటర్ తోటే మనం కళ్ళులో మనం అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. మీరు వాటర్ యాడ్ చేశారంటే మొత్తం ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది. వాటర్ యాడ్ చేయకుండా దీంట్లో కొంచెం నేనైతే తినే సోడా వేసానండి. అది వేసేసిన తర్వాత మనం మొత్తం కలిపేసుకోవాలి, వాటర్ అనేది యాడ్ చేయకుండా. చూసారు కదా, థిక్నెస్గా అలా కలుపుకోవాలి. అలా అయితే మీకు క్రిస్పీగా వస్తాయి. అలా అని చెప్పేసి ఆయిల్ కూడా లాగదు. నేను చూపిస్తున్నా కదా మీకు నెక్స్ట్ నేను వేసేసిన తర్వాత కూడా ఎంతైతే ఆయిల్ ఉందో అది కూడా నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను. చూసారు కదా రౌండ్గా. మీకు ఇంకా రౌండ్గా రావాలంటే ఒక చిన్న టిప్ ఉంటుందండి. కొంచెం ఒక 2 స్పూన్స్, ఒక 1 స్పూను పాలు చుక్కలు వేయండి. పాలు చుక్కలు వేయడం వల్ల ఏంటంటే మీరు ఎలా వేసినా సరే మీకు రౌండ్గా వస్తాయి అన్నమాట. నేనైతే నార్మల్గా వేసానండి. ఇవైతే చూసారు కదా, లోపల క్రిస్పీతనంతో మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తగులుతూ చాలా బాగుంటుందండి ఎమ్మీగా. ఆయిల్ కూడా చూసారు కదా, ఎంతైతే ఉందో అంతే ఉంటుందండి. మీరు ట్రై చేయండి. అలాగే నా వీడియోని చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బాయ్.